ఇక్కడ మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. గురుకుల ప్రిన్సిపల్ ఆస్పిరెంట్స్ మేము. అయితే ఇక్కడ సార్ అయితే ఇదేనా స్వేచ్ఛ అంటే? ఇదేనా తెలుగు రాండి, తెలుగు వచ్చిన వాళ్ళు రాండి. ఇదేనా స్వేచ్ఛ అంటే? పబ్లిక్ తో మాట్లాడుతుంటే లోపలికి పోలే కదా, లోపలికి పోయినామా సార్? మేము లోపలికి పోలే కదా, బార్గేట్ వేసి కదా, బయటలో ఉన్నాం కదా. ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. ప్రజావాణి, ప్రజా దర్బార్ అనేది మీరు కూడా కేసీఆర్ హయాంలో చేసినట్టు చేయద్దు. కరెక్ట్ మీరు లోపలికి పోలేదు, మేము బయట ఉన్నాం సార్. మెయిన్ రోడ్ ఇది, బార్గేట్ సైడ్ లో ఉండండి అంటున్నా. మీరు వెళ్ళిపోండి అంటలేను, సైడ్ లో ఉండండి. పబ్లిక్ తో కదా వాళ్ళు పల్స్ తీసుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాము. మాకేం రాదు ఇక్కడ వచ్చి ఫ్రీ ఒక్కటి చేస్తే మేము అడ్డంగా లేము కదా సార్. ఒక్క నిమిషం, మేము మీకు అడ్డం రావట్లేదు కదా, అడ్డం వస్తున్నాం సార్. మీకేమన్నా గేట్లు ఉన్నాయి, లోపలికి పోలే కదా, మేము ఇక్కడే కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దేనికంటే ఉన్నాం సార్, మేము దేనికంటే ఉన్నాం సార్. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు మీరు. ఇది కరెక్ట్ కాదు. కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి మీడియాకి. మీరు కూడా కేసీఆర్ కష్టం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడే పబ్లిక్ కొంచెం గాలి పీల్చుకుంటున్నారు, మీరు మళ్ళీ మూసేసారు. లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళట్లేదు సార్, బయట. ఇది మెయిన్ రోడ్. అయితే సార్ మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ ని, అందులో ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి మెయిన్స్ సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినాక కూడా కనీసం మాకు రిజల్ట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. కారణం ఏందని చెప్పి పలుమార్లు మేము సంబంధిత మంత్రి దగ్గరికి, అధికారుల దగ్గరికి, ఆర్టీఐ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ గా మొత్తం తెలంగాణ యూనివర్సిటీ గురుకులకు సంబంధించిన ప్రిన్సిపల్ పోస్ట్ గురించి డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అయితే అది ఏందని చెప్పి పలుమార్లు వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగలేదు. అయితే దీని గురించి ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, రిజెక్టెడ్ లిస్ట్ లో ఉండి పైసలు ఇచ్చిన వాళ్ళకు ఏమో వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు. గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్, అంత పెద్ద పోస్టుని డబ్బులకు అనామకంగా దందా చేసే వాళ్లకు, గుండాలకు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు, వాళ్ళ మేనేజ్మెంట్ కు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకి ఇచ్చారు తప్పితే మాకు మాత్రం నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా కరెక్ట్ ఉన్నటువంటి వెరిఫికేషన్ సంబంధించిన అన్ని మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సంబంధించిన అధికారి ఎవరున్నారు? గతంలో హెడ్ ఎవరున్నారు? టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్. అందులో కనీసం మాకు అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే మా దగ్గర స్టాంప్ వేసి పంపించేవాళ్ళు. ఆయన రాజీనామా చేసిండు, అయిపోయింది. ప్రక్షాళన చేస్తున్నారు టీఎస్పీఎస్సీ మొత్తం. కొత్త అధికారులు వస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు అంతా. మీరు కూడా 10 రోజులు అయింది గవర్నమెంట్ వచ్చి, కొంత టైం ఇవ్వాలి మనం కూడా. పర్వాలేదు సార్, మాకు టైం తీసుకురైనా సరే అక్కడ ఉన్నటువంటి వాడిని మొత్తం కూడా ఆ యొక్క 2017 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మెన్షన్ చేశామో ఆ నోటిఫికేషన్ లో ఉన్న అవకతవకలు అన్నింటినీ బయటకు తీయండి, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా ఎవరైతే మెరిట్ లో ఉన్నారో వాళ్ళకే వచ్చేలా చేయండి అని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. లోపల కలిసి ఎవరన్నా అధికారులు ఉన్నారండి, అధికారులు అడిగారు, తీసుకున్నారు. టీఎస్పీఎస్సీకి వాడికి ఏదైతే చేయండి అని చెప్పేసి రిఫర్ చేయడం జరిగింది. చేస్తా అని చెప్పారు. మీకు సంబంధిత సెల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది, అప్డేట్ వస్తుంది, చూసుకోండి అని చెప్పేసి అన్నారండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎందుకు ప్రాబ్లం ఏంది? మాది కోడ్ భూమి సార్. పట్టా పాస్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందకి చూపిస్తుంది. 9 గుంటలు. పట్టకండి, కెమెరాలు ఉన్నాయి మొత్తం పడుతున్నారు మీరు. పక్కకెళ్ళి తీసుకోనా? నేను వద్దనట్లేదు. అందరిలాగా ఉండదు మాది. ప్రజల సమస్యలు తీసుకెళ్తాం బయటికి. అందరు ప్రజల సమస్యలు మాట్లాడేది. అందరు ప్రజల సమస్యలు మీరు నాతో పాటు
పెట్టుకుంటే మీకే పెద్ద పంచాయతీ అవుతుంది. పెట్టుకోమాకండి. నన్ను గెలికితే మీకే ఇబ్బంది అవుతుంది. మా టైం మాకు నీకు తెలియదా? మా టైం చూస్తున్నారు అందరు ప్రజలు చూస్తున్నారు. అదే ఏం లేదు. పక్కన పెట్టుకోదంటలేను ఇక్కడ పెట్టుకో పక్కన 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 పక్కకెళ్ళి తీసుకున్నా మెయిన్ రోడ్ మీద పోయి చెప్పు ఏం సర్వ ఇది మన ఎవరు మద్దూరు మాట లోపల సీఎం ఉన్నాడా? లేడు కదా. తిప్పుతున్నారు ఇదే మహారాజుగా నాకు అర్థం కాదు. తిప్పుతున్నారు లోపలికి పోతే నా పేరు తిరుపతి, నేను పనిలో పోతే ఆడికో ఈడికో ఎందుకు పెట్టారా దర్బార్? మరి ప్రజా దర్బార్ ఎందుకు పెట్టారు? తిప్పుతున్నారు. కాంగ్రెస్ సీఎం కు ఎందుకు పెట్టారు? మరి సీఎం తెలవాలని కోరుతున్నాను నేను. నా పేరు తిరుపతి. లోపల అక్కడ ఇక్కడ టైం పాస్ చేస్తారు. సీఎం తో కల్పిస్తాడు. సీఎం ఎట్లుందా? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు? రిసీవింగ్ ఉందా? ఉంది, పెట్టింది కదా. పెట్టినప్పుడు మళ్ళీ కలవనియాలి. మరి ఎందుకు పోనీ లోపల ఆఫీసర్లు పెట్టాలి. టైం ఏంటంటే పెట్టాలి. సీఎం కలవాలి, డే పెట్టింది, సీఎం రాలేదు. ఆ టైం కరెక్ట్ చెప్పాలి. ఈ రోజు రాలేదు, బాకి పనులు చేసుకొని చెప్పాలి కదా. ఎన్ని రోజులు తిరుగుతున్నాం? సీఎం లేడ 1 గంట టైం ఇచ్చిందట, ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్టిండ్రు. 1 గంట ఎలా ఉంది? మరి 1 గంట కాలేదు కదా ఇప్పుడు. కాలేదు, మళ్ళీ ఒకటి కాలేదు. ఇంకా ఒక టైం ఒకటి రావాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజలకు తెలవాలి, టీవీలో పెట్టాలి. ఎలా ఎలా ఎన్నింటికి సార్? ఎలా మీరు పెట్టాలండి. ఒకటి కూడా కాలేదు. అప్పుడే అట్లా ఎడుతున్నారు కదా అందరూ. టైం పెట్టిన టైం పెట్టాలండి. టైం టేకలు పెట్టాలి. పోలీసులు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజలకు ఎగ్నెట్ వస్తారు, ఇబ్బంది పెట్టకూడదు అని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళదేముంది? గవర్నమెంట్ ఎటు వస్తే అటు పోతారు, అటు మాట్లాడతారు. వాళ్ళదేం లేదు. మధ్యలో మనం ఇబ్బంది పెట్టదు. సర్కారు డిక్లేర్ చేయాలి, ఇబ్బంది పెట్టేదని మీరు టీవీలో చూపించాలి. నేను డిమాండ్ చేస్తున్నాను సీఎం కు. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇబ్బంది పెట్టకూడదు, టైం పట్టి కలవాలి. సో ముఖ్యమంత్రి గారు దీని మీద ఖచ్చితంగా ఆరా తీయాలి. ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ప్రజలకి ఎలా ఉండాలి? పోలీస్ అధికారులు కూడా దీని మీద ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు నెట్టే ప్రయత్నం జరుగుతుంది. కెమెరాలలో కూడా క్యాప్చర్ అవుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మీరు ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. వీడియోలో కాదు, రోడ్డు అంటే బస్సులు పోతుంటే రోడ్డు నిలబడరు. రోడ్ల మీద ఎవరు నిలబడరుగా. లోపలనే చేయాలి. ప్రజలకు మోగియాలి, వీడియో ముందు మాట్లాడడానికి ఇవ్వాలి. వీడియోలు తప్పు, ప్రజలు తప్పు చెప్పరు. పోలీసులు ఇబ్బంది పెట్టద్దు. పోలీసులు ఇబ్బంది పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. పోలీసులు ఇబ్బంది పెట్టేది రోడ్డు అయితే బస్సులలో పోయి టక్కర కానీ పక్కన మోకి ఇవ్వాలి. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట, ప్రజలు చెప్తున్నారు. మనతో పాటు లోపలికి వచ్చే పరిస్థితి లేదంట. దొబ్బుతున్నారు. దొబ్బకు దాన్ని కొడుతున్నాను. ఎందుకు దొబ్బాలి? దొబ్బద్దు. నేను ఉల్లబడి కొడుతుంటే ఇటు అటు అని దొబ్బుతారు. కరెక్ట్ రస్తా చెప్పాలి. ఇల్లు కూడా తప్పు కదా, ఇది తప్పే. ఎంత దూరం ఉంటే వస్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళ ప్రజల కోరిక నేను డిమాండ్ చేస్తున్నాను. సీఎం తో డిమాండ్ చేస్తున్నాను. ఇబ్బంది నేను చాలా దూరం నుండి వచ్చానండి, కలవాలని వచ్చాను. ఆయన డే ఉండే కదా, కలవాలని అప్లికేషన్ ఇచ్చాను. అప్లికేషన్ ఎట్లా రాయాలో కూడా వాళ్ళు చెప్తారు, ఎట్లా చేయాలో కూడా చెప్తలేరు. అక్కడ వీడికి అని చెప్తున్నారు. న్యాయస్థానం ఎంతో మంది ఉన్నారు. ప్రజా దర్బార్లు పెట్టినప్పుడు టైం ఒకటికి ఇచ్చినప్పుడు ప్రజల కోరిక కావాలి, ప్రజల డిమాండ్ దొబ్బొద్దు, వీడియోలు దొబ్బొద్దు, ఎవరిని దొబ్బొద్దు. మేము మంచిగా కోరాలను. ఇవాళ సీఎం రాలేకపోతే ఒక ఎమ్మెల్యేలు డీటెయిల్ ఉండాలా, అని బదులు ఉండాలి, ఎవరైనా ఒక కార్యకర్తలు ఉండాలని కోరుతున్నాను. అట్లా పెట్టకూడదని ఎప్పుడు సమస్య కాకూడదు. సీఎం కలవండి, ఏ వచ్చినప్పుడు కలవాలి. ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అది ఆయనకి కలవాలి ఉంటే ఆయన కలవాలని కోరుతున్నాను.